జైల్లో కూడా అదే పని అట. ఏం పని చేస్తుండు? చెరసాలల్లోనూ రేవಣ್ణ అశ్లీల వీడియోలో చూస్తుండట. ఊరిని మనకు భోజనం అయిపోయింది అది. అవి లేకపోతే అసలు బతుకుతలేడటిగా. మన అంటే ఒక దీంట్లో ఉండిపోయిండు. మరి జైల్లో ఎక్కడిది ఫోను? ఈయన ఆ వీడియోలు చూసి ఏదో ఏదో చేసి జైలుకి పోయిండు. జైల్లో కూడా అదే చూస్తున్నాడు. మరి ఫోన్లు ఎక్కడిది జైల్లో? అతడి సెల్ ఫోన్లో 90 నీలి చిత్రాలు ఉన్నాయట, బ్లూ ఫిలిమ్స్. బ్యారెక్లోకి మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్ ఎట్లొచ్చింది విచారణ చేస్తున్నారట. పని మనిషి పైన అత్యాచారం, పలువురు మహిళలపైన లైంగిక దాడుల కేసులో పరప్పన అగ్రహార జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవಣ್ణ తీరులో మార్పు రాలే. జైల్లో కూడా ఆయన ఈ అశ్లీల వీడియోలు చూస్తున్నట్టుగా బయటపడ్డది. ఇటీవల ఆయన బ్యారక్ పైన సీసీబీ పోలీసులు ఆకస్మికంగా దాడి చేస్తే ఈ వ్యవహారం వెలుగు చూసింది. ప్రజ్వల్ బ్యారెక్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్, పెన్ డ్రైవ్లో దాదాపుగా 90 అశ్లీల వీడియోలు ఉన్నట్టు గుర్తించిరట. జైల్లోని అతని పరుపు కింద పలువురు సినీ తారలు, మోడల్స్ అర్ధనగ్న ఫోటోలు గుర్తించిరట. ఇదేమిరా నాయన. ఈయన ఎంపీ మళ్ళా బ్యారెక్లో లభించిన పెన్ డ్రైవ్, మొబైల్ ఫోన్ తనవే అని ప్రజ్వల్ సహా ఖైదీ ప్రతాప్ రాయ్ అంగీకరించడంతో అగ్రహార పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జైలు గదిలో ఉండే టెలివిజన్కు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి ఈ అశ్లీల వీడియోలు చూసినట్లు సీసీబీ పోలీసుల విచారణలో ఇద్దరు అంగీకరించిరట. మొబైల్లో ఒక గేమింగ్ యాప్ నుంచి అశ్లీల వీడియోలు డౌన్లోడ్ చేసిరట. సమగ్ర దర్యాప్తు కోసం ప్రజ్వల్ బ్యారెక్లో స్వాధీనం చేసుకున్న మొబైల్, పెన్ డ్రైవ్, ఛార్జర్, నోట్బుక్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించిరట. బ్యారెక్లోని సెల్ ఫోన్, పెన్ డ్రైవ్ ఎలా వచ్చాయనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ ఘటన అనంతరం ప్రజ్వల్ను విఐపి బ్యారెక్ నుంచి సాధారణ విభాగానికి మార్చిరట. ఇసుకపై కామన్ ఖైదీలు ఉండేది అంటే ఇష్టపడేసిరట.